Welcome back to 10 TV Conclave AP Roadmap. 10 TV Conclave AP Roadmap presented by Intinta Arogya Sanjeevani, Delta Svari Srihari Panchtulsi Drops. Powered by RGR Herbal Hospitals. Build a healthy society. Associate sponsors KL deemed to be University Vijayawada. Radha TMT Rhino 600 Plus. Subhagruha Projects India Private Limited, అందమైన ఊహకు పొందికైన రూపం. Excella Education Group, the leading overseas EdTech company in India. Venue partner Hotel Ailapuram, Vijayawada. ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ ఎప్పుడు స్పెషలే. ఇక్కడి రాజకీయాల్లో ఆ నాయకుడు కూడా చాలా స్పెషలే. ముక్కుసూటిదనం, ఉన్నదున్నట్టుగా మాట్లాడడం ఆయన నైజం. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉంటూ పార్లమెంట్లో తనదైన ప్రజా గొంతుకును వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ నాయకుడు కేశినేని నాని గారిని 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ కు కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్. రెండో సెషన్లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రస్తుత విజయవాడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న కేశినేని నాని గారు. కేశినేని నాని ఆ పేరే ఒక వైబ్రేషన్, ఆ పేరే ఒక బ్రాండ్. 2014-2019 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న నేత ఆయన. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తెలుగుదేశం పార్టీ 3 ఎంపీలు గెలిస్తే అందులో ఒకటి విజయవాడ నుంచి కేశినేని నాని గారు గెలుపు అనేది ఒకటి. అలాంటి కేశినేని నాని గారు మనతో ఉన్నారు. ఎందుకంటే విజయవాడ కోసం ప్రత్యేకంగా చెప్పాలి. విజయవాడ అటు రైల్వే పరంగా కానీ, 3 జాతీయ రహదారులు కలిపే విధంగా కానీ, వాణిజ్యం పరంగా కానీ అత్యంత కీలకమైన నగరంగా ఉంది. మరి కేశినేని నాని తిరిగి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎందుకు ఆయన్ని గెలిపించాలి, గత 10 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలేంటి, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రాజకీయంగా, అన్ని అంశాలను కూడా ఈ సెషన్లో మనం మాట్లాడబోతున్నాం. అలాగే విజయవాడకు సంబంధించి ఆయన ఇవ్వబోయే ఎజెండా ఏంటి ప్రజలకు సంబంధించి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు మా కో యాంకర్ కృపా కేశినేని నాని గారితో మనం కాన్క్లేవ్లో సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. కేశినేని నాని గారు గత రెండు దఫాలుగా ఉన్నారు. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు మీరు ఎంపీగా సేవలు అందించారు విజయవాడకి. ఈ 10 ఏళ్లలో మీరు సాధించిన విజయాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? నేను సాధించిన విజయాలు నేను చెప్పడం కంటే విజయవాడ ప్రజలు బాగా చెప్తారు సార్. ఎందుకంటే నేను ఎంపీగా అయినప్పుడు అంటే 2014 ముందు 2014 తర్వాత అనేది విజయవాడ ప్రజలు మాట్లాడుకునేది. 2014 ముందు దాదాపు ఒక 60 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా విజయవాడ బాగా వెనకబడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అంటే రకరకాల కారణాలు దానికి. ఒకప్పుడు మరి ఆ రోజు మద్రాసు మన క్యాపిటల్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే యునైటెడ్ తమిళనాడు స్టేట్లో మనం ఉన్నప్పుడు కానీ, మద్రాసు స్టేట్లో తర్వాత 53లో విడిపోయి కర్నూలు రాజధానిగా కానీ, అప్పుడే అసలు యాక్చువల్గా విజయవాడకు రాజధాని అవ్వాలి. తర్వాత 56లో మరి హైదరాబాద్ స్టేట్ కలవటం, అది ఆంధ్రప్రదేశ్ కావటం. ఆ రోజు తర్వాత అప్పటి వరకు కూడా చాలా నాకు తెలిసి 82-83 వరకు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా కానీ, ఒక ఎకనామికల్ క్యాపిటల్గా కానీ, ఒక ట్రేడ్ హబ్గా కానీ, ఒక సినిమా క్యాపిటల్గా కానీ, ఒక పాత్రికేయ రంగానికి క్యాపిటల్ కానీ విజయవాడ ఉండేది. తర్వాత పరిస్థితులు అట్లాగే ఎక్కువ శాతం మొత్తం కూడా ఇటువంటివన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎకానమీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం, ఆంధ్ర హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం, విజయవాడ నెగ్లెక్ట్ చేయబడింది. కనీసం ఒక కనకదుర్గ గుడి దగ్గర ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించలేని పరిస్థితిలో 14 వరకు కూడా ఈ నగరానికి ఉన్న పరిస్థితులు ఆ రోజు అంత వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు చాలా వైబ్రెంట్గా ఉండేటువంటి విజయవాడ నగరం కాలక్రమేణా చాలా వెనకబడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసి విజయవాడ ప్రజలకి ఎస్పెషలీ వాళ్ళకి ఆ బాధ కూడా ఉండేది. ఏంటి మన నగరం విజయవాడ అంటే ఒక గొప్ప నగరం, మనకు ఒక ప్రైడ్ ఉండేది విజయవాడలో, విజయవాడ మాది అని చెప్పుకోవడంలో. ఇక్కడి నుంచి వెళ్ళి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, పత్రిక రంగంలో, సినీ రంగంలో అయినప్పుడు ఇవాళ చూస్తే పరిస్థితి చాలా దీనస్థితిలో ఉందనేది అందరిలో ఉన్నటువంటి బాధ. కనీసం ఒక ఫ్లైఓవర్ కట్టుకోలేకపోతున్నాం కనకదుర్గ గుడి దగ్గర. గతంలో ఉన్నటువంటి ఎంపీలు ఇది సాధ్యం కాదన్నారు అనే బాధలో నుంచి వాళ్ళందరూ సాధ్యం కాదన్న విషయాలన్నీ కూడా సుసాధ్యం చేసి చూపించాను నేను. సో ఈ నగరానికి మళ్ళీ ఒక వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేయడం జరిగింది. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మీరు చూస్తే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అని, లేకపోతే కనకదుర్గ ఫ్లైఓవర్ అనండి,
లేకపోతే రోడ్డు ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి విజయవాడ నుంచి మచిలీపట్నం రోడ్డు అప్పటికి బీవీటీలో వచ్చిన ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంటే మళ్ళీ దాన్ని గడ్కరీ గారితో మాట్లాడి మళ్ళీ 4 లైన్ చేపించడంలో కానీ అట్లా మీరు చూస్తే అనేక రకాలుగా విజయవాడ మరి 14 తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత అట్లాగే ఎయిర్పోర్ట్ వరల్డ్ వార్ II టైంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ తర్వాత ఎదుగుబొద్దు లేకుండా అట్లా ఉన్న ఎయిర్పోర్ట్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర 5,000 ఎకరాల్లో ఆయన కొత్త ఎయిర్పోర్ట్ కట్టుకోవాలని ఆయన కళ. ఆ రోజు నేను ఇది కాదండి, విజయవాడలో కావాలంటే ల్యాండ్ ఉంది, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఎన్డీఏలో ఉన్నాం, మంత్రిగా మన అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, దాన్ని మనం డెవలప్ చేసుకుంటే కావాలంటే ఇంకో ఎయిర్పోర్ట్ మీరు ఎప్పుడైతే అప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు అని చెప్పి నేను బాగా ప్రెజర్ చేస్తే అప్పుడు కేంద్రం నుంచి కూడా 1000 కోట్లు తీసుకొస్తే వాళ్ళ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తయారైంది. ఇంకా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ రేపు 30 years సరిపడా కోడెఫ్ ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. అట్లా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అట్లాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు ఇంక్లూడింగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అన్నీ తీసుకొచ్చాం. ఇవాళ ఇంకా కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమంటున్నారంటే ఈ విజయవాడ పాత నగరం చేద్దామని ఆయన ఒక కోరిక. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతిని ఇది చేసుకోవడం, ఆ 29 గ్రామాలని మార్కెట్ చేసుకోవడం కోసం, అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసం ఈ విజయవాడని గుంటూరు లాంటి నగరాలని పాత నగరాలుగా ఉంచాలని ఆయన కోరిక. దానికి భిన్నంగా నాకున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రిలేషన్స్ వాడి కానీ దేనికైనా వాడి ఈ నగరానికి నేను 8,000 కోట్లు తీసుకురావడం జరిగింది. సో ప్రజలకు కూడా తెలుసు నేను చేసినటువంటి నాని ఎంపీ కాకముందు ఏంటి, నాని ఎంపీ అయిన తర్వాత ఏంటి అనేది ప్రజలందరికీ కూడా బాగా అవగాహన ఉంది. సో ప్రజలందరూ దాన్ని అక్నాలజీ కూడా చేస్తారు. అమరావతి ప్రస్తావన తెచ్చారు కాబట్టి అమరావతి నిర్ణయం జరిగినప్పుడు అమరావతికి సంబంధించిన అడుగులు పడినప్పుడు మీరు కూడా తెలుగుదేశం పార్టీగా ఎంపీగా ఉన్నారు. ఆ పార్టీ విధానాన్ని మీరు సమర్థించారు. అప్పుడు తప్పు నేను సమర్థించలా. ఐఎమ్ నాట్ ఏ పాలసీ బాడీలో నేను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో కానీ తెలుగుదేశం పార్టీ పాలసీ మేకింగ్లో కానీ నేను ఎప్పుడూ భాగస్వామిని కాదు. కానీ ఎక్కడ వ్యతిరేకించలేదు కదా. నేను విజయవాడ ఎంపీ ప్రజలు అవకాశం ఇచ్చారు, విజయవాడ ఎంపీగా ఉన్నాను. అంతేగాని నాకు పార్టీలో కూడా మీరు చూస్తే ఎటువంటి పదవి లేదు, పార్టీ పదవి. ఐఎమ్ జస్ట్ అన్ ఎంపీ విజయవాడ. ఐఎమ్ కన్ఫైన్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ. అట్లాగే నేను మొదటి నుంచి నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి ఎప్పుడు నేను వ్యతిరేకం కాదు. ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలి. నేను చాలాసార్లు మొదటి రోజు నుంచి చెప్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఇప్పుడు సోకాల్డ్ వెస్ట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మన సుజనా చౌదరి గారు, మా గల్లా జయదేవ్ గారు, అట్లాగే కొంచెం కోటు బూటు సూట్లు వేసుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు జీవీకే సంజయ్ రెడ్డిని అట్లాగే జిఎంఆర్ నుంచి ఒక ఆయన్ని అందరిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఆ క్యాపిటల్ కమిటీలో పెట్టారు. అసలు సంప్రదింపులు ఏం లేవు ఎక్కడ కూడా. ఆయన అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత నేను అనేది ఏంటంటే ఓకే ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. కాకపోతే రాజధాని ఎక్కడ ఉండాలి? నువ్వు అసలు కట్టవలసింది ఎక్కడ? ఇప్పుడు మన కృష్ణా దాటిన తర్వాత, విజయవాడ దాటిన తర్వాత, కనకదుర్గ వారి దాటిన తర్వాత కాజా గ్రామం వరకు నీకు ఇప్పుడు ఏదైతే డీజీపీ ఆఫీస్ ఉందో, ఏదైతే తెలుగుదేశం ఆఫీస్ కట్టావో అక్కడ అటు ఇటు రోడ్డుకి ఆల్రెడీ అట్లాగా మనం బైపాస్ వేసుకుంటున్నాం. వేసుకుంటే నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండమైనటువంటి ఒక నగరం తయారయ్యేది. నీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అమరావతి కట్టాలనుకున్నావో పాత అమరావతి నుంచి ఇటు తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే బ్రహ్మాండమైన నగరం తయారయ్యేది. సో ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకి ఆ రోజు నేను చాలామంది మా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానంటే కూడా అమరావతిలో చెప్పా మొదటి రోజు నుంచి, ఇన్వెస్ట్ చేయొద్దు, 50 ఏళ్ళకు కూడా ఈ నగరం అవ్వదు. ఏ రాజైనా కోట కట్టగలడు కానీ నగరాన్ని నిర్మించలేడు. కోట కట్టి మిగతాది మాస్టర్ ప్లానింగ్ ఇవ్వాలి. ఆయన తప్పు చేస్తున్నాడు, మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు నష్టపోతారు అని కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగింది లేదు, ప్లస్ నన్నే కాదు ఎవరిని సంప్రదించింది లేదు. ఆయన నిర్ణయం ఆయన కొడుకు కూర్చుని లోపల నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మీకు తెలుసు కేసీఆర్ నాన్నగారు ఇప్పుడు మీరు అభ్యర్థిగా ఉన్నారు. గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నానని కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ ఎన్నికల్లో అమరావతి రాజధాని కూడా ఒక అంశం, అపోజిషన్స్ రేజ్ చేస్తున్న ఒక అంశం.
ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పరిపాలనా రాజధాని విషయంలో మీ చాయిస్ విశాఖపట్నం, విజయవాడ? సార్ ఒకటి చెప్పనా మీకు, ఇవాళ నేను ఒక విజయవాడ ఎంపీగా 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిందా సార్. నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సెక్రటరియట్కి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా హైకోర్టుకి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సీఎంఓకి ఒక ఎంపీగా. సార్ నేను గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ పెడితే సెక్రటరియట్కి వెళ్ళా, లేదా నేను ఎప్పుడు వెళ్ళా. ఈ మధ్య హైకోర్టుకు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక లీగల్ ఎక్స్పర్ట్ వస్తున్నాడు, నువ్వు ఉండాలి పక్కన అంటే నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళి నుంచున్నా అక్కడ హైకోర్టులో. ఒకసారి వెళ్ళేవాడు 10 ఏళ్లలో. నాకే సెక్రటరియట్తో పని లేనప్పుడు, నాకే సీఎంఓతో పని లేనప్పుడు, నాకే హైకోర్టుతో పని లేనప్పుడు కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది? ఇవాళ మీరు చూస్తే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేశారు. ఎట్లా చేశారండి, వాళ్ళ రాజధాని వైజాగ్లో ఉందా, విజయవాడలో ఉందా, కర్నూలులో ఉందా పక్కన పెడితే, రాజధాని అనే దాంతో కామన్ మ్యాన్కి అవసరం లేదు, నాలాంటికి అవసరం లేనప్పుడు ఎక్కడికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు మీకు సెక్రటరియట్కి ఎవరు వెళ్తారు? అధికారులతో పని ఉన్న వాళ్ళు వెళ్తారు. కామన్ మ్యాన్ ఎందుకు వెళ్తాడు? కాంట్రాక్టర్ వెళ్తాడు బిల్లులు తెచ్చుకోవడానికి, లేకపోతే ఆఫీసులు వెళ్తారు ఏదైనా వివిధ. ఇక్కడ రాజధాని ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లా కదా, ఏ తరహా రాజధాని? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తే ఇవాళ విలేజ్ సెక్రటరియట్ వ్యవస్థ బ్రహ్మాండమైన వ్యవస్థ అది. ఇవాళ నేను కూడా అంతకుముందు అంత డీప్గా చూడాల. నేను ఎప్పుడైతే వైసీపీ పార్టీలో చేరానో, నేను సెక్రటరియట్లు పెట్టారంటే ఏదో అవుతుందని అనుకున్నా, కానీ నేను వెళ్ళి నిజంగా దాన్ని చూసి నాకే ఆశ్చర్యం అనమాట. సార్ కామన్ మ్యాన్కి ఎవరికి కూడా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, రాజధానికి వెళ్ళే పని లేదు. నీకు కావాల్సినటువంటి 500 రకాలైనటువంటి సర్వీసెస్ ఒక వాలంటరీకి ఫోన్ చేస్తే విలేజ్ సెక్రటరియట్ పనిచేస్తుంది. సో నీకు ఎక్కడైతే కరప్షన్ తగ్గింది, వీళ్ళ తిరుగుడుకి అయ్యే ఖర్చులు తగ్గినాయి ప్రజలకి, అట్ ది సేమ్ టైము ఒక పని మీద 10 సార్లు తిరిగితే 10 రోజులు కూలిపోగొట్టుకునే పని చెప్పింది. ఓకే. సో నీకు రాజధాని ఎక్కడున్నా వాళ్ళు మీకు చూస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచిపోతుంది ఎక్కడన్నా. వాళ్ళు ఈవెన్ ఐటీ కంపెనీస్ చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. నీకు ప్రజలకు కావాల్సింది పని అవ్వటం. రాజధాని ఎక్కడ ఉందంటే, రాజధాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా కావాలంటే రాజధాని కావాలి. నేను అనేది ఏంటంటే, ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే అది ఉండాల్సిన ప్రాంతం కనకదుర్గ వారధి నుంచి కాజ గ్రామం వరకు. అప్పుడు మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండంగా అయ్యేది. నీకు కావాల్సినటువంటి 9 సిటీసో 10 సిటీసో, జస్టిస్ సిటీనో, ఐటీ సిటీనో, లేకపోతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీనో, లేకపోతే నువ్వు మాస్టర్ ప్లానింగ్లు ఇచ్చుకుంటే, నాకు 10 ఎకరాలు ఉంటే నేను డెవలప్ చేసుకునేవాడిని. ఆయన ఏదైతే 200 అడుగులు 3 రోడ్లో 300 అడుగుల రోడ్లో ఆయన వదిలిపెట్టమంటే ఆబ్వియస్గా వదిలిపెట్టాలి ఎవరైనా. ఓకే, ఇట్స్ బై డిఫాల్ట్. నేను బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇంత రోడ్ వైడింగ్లో ఎంత పోతుందంటే నేను అది. అంటే ఇక్కడ 2 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా రాజధానికి సంబంధించి మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం. 3 రాజధానులు, అమరావతినేమో ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా కంటిన్యూ చేస్తాము, పరిపాలనా రాజధాని విశాఖపట్నమే అన్నది వాళ్ళ విధానం స్పష్టం. నాకు కావాల్సింది, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, ఐఎమ్ కమిటెడ్ టు విజయవాడ. నా విజయవాడ నగరం బాగుండాలి. నా విజయవాడ నగరంలో ప్రజలు లివబుల్ సిటీగా దీన్ని భావించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉందనుకోండి, హైదరాబాద్ నగరంలో వాళ్ళ రెంట్లు ఎంత? సామాన్యుడు బతికేటట్టు ఉందా అక్కడ? మీరు కూడా హైదరాబాద్లో, మీరు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు చాలామంది. అదే మీకు ఒక లివబుల్ సిటీలో మీకు అద్దులు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. జీవన విధానం మన ఖర్చు సరిపడా, నెల ఖర్చు సరిపడే ఉంటుంది. మీకు ₹1,00,000 ₹2,00,000 సంపాదించే ఐటీ ఉద్యోగులు కూడా వాళ్ళ హైదరాబాద్లో అద్దె కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. లేదంటే వాళ్ళు వెళ్ళి 40 కిలోమీటర్లు అవుతాయి, 50 కిలోమీటర్ల సర్బర్ల నుంచి మెట్రో ట్రైన్లో రావాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నేను అనేది ఏంటంటే, ప్రతి అర్బన్ అగ్లామరేషను డెవలప్ అవ్వాలి, లివబుల్ సిటీగా ఉండాలి. దానికి కావాల్సిన బేసిక్ డ్రైనేజ్ అవనండి, లేకపోతే రోడ్లు అవనండి, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలు. ఇప్పుడు విజయవాడకి ఏంటి, విజయవాడకు ఒక ఎయిర్పోర్ట్, నెక్స్ట్ 30 years వరకు ఎయిర్పోర్ట్తో పని లేదు, నేను చేస్తాను అది. అట్ ది సేమ్ టైం మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్లైఓవర్స్ అవని, ట్రాఫిక్ కాకుండా రోడ్లు అవని, బైపాస్లు అవని కావాలి. దాన్ని నేను చేసుకోగలను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. అట్లాగే నాకు కావాల్సినటువంటి విజయవాడ నగరం బ్రహ్మాండంగా ఉండాలి. నేనేమి బాంబే లాగా, ఢిల్లీ లాగా, ప్యారిస్ లాగా, లండన్ లాగా విజయవాడ కావాలని నేను కోరుకోవట్లా, ఇక్కడ ప్రజలు కోరుకోవట్లా. మాకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, మాకు డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, మాకు ఏదైతే వాటర్ ఫెసిలిటీ చక్కగా ఉండాలి.
అన్నీ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రజల మౌలిక సదుపాయాలు అన్ని అందుబాటులో మౌలిక సదుపాయాలు ఉండాలి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చక్కగా ఓకే జీవనం సాగించే నగరంగా విజయవాడ అందరికీ జీవనయోగ్యంగా ఉండాలి. ఇవాళ ఎయిర్పోర్ట్ ఉంది, ఇవాళ ఢిల్లీ కనెక్టివిటీ ఉంది, బాంబే కనెక్టివిటీ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, అన్నీ ఉన్నాయి మాకు. ఎస్ సార్. సో అవి కావాలి. ఇంకేమైనా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారు, చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. నాని గారు, ఈసారి ఎన్నికలు మీకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పార్టీల మధ్య మాత్రమే పోరు కాదు, మీ అన్నదమ్ముల మధ్య పోరుగా ఇది మేము చూస్తున్నాం. మీ తమ్ముడు అంటున్నారు మా అన్నయ్య ముఖ్యం కాదు, గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తానని ఆయన అంటున్నారు. సో గెలవటానికి అభ్యర్థిగా మీకు నా ప్రణాళిక ఏంటి? అలాగే విజయవాడ నగర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్ నుండి వస్తున్న భరోసా ఏంటి? ఈ పరిస్థితి ఊహించారు అసలు తమ్ముడితోనే పోటీ అని? ఇప్పుడు ఏముంది, షర్మిల్ గారు మన జగన్ గారితో పోటీ పట్టలేదా? పడతాను కదా. దాని తప్పే ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో అన్న తమ్ముడో లేకపోతే అన్న చెల్లో అక్క చెల్లో పోటీ పడకూడదు అంటానికి ఏం లేదు. ఎవరి ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో బట్ నాకు క్లారిటీ ఉంది, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అనేది నాకు క్లారిటీ ఉంది. చాలా సందర్భంలో చెప్పాను, నా ప్రజలకు కూడా తెలుసు. అది విజయవాడ ప్రజలకి. కేసుని నాని రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాదు, కేసుని నాని రాజకీయాల్లోకి వచ్చింది దందాలు చేయడానికి కాదు, కేసుని నాని రాజకీయాల్లోకి వచ్చింది రియల్ ఎస్టేట్ మోసాలు చేయడానికి కాదు, కేసుని నాని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు, కరప్షన్ చేయడానికి కాదు. నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు ముందు ఒక సమస్య వచ్చినప్పుడు నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు, నీకు ప్రజాస్వామ్యం కావాలా నీ వ్యాపారం ముఖ్యం అనే ఒక సమస్య వచ్చింది. నా మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నేను నా జీవితంలో నా మేజర్ డెసిషన్ అనమాట. నాకు ప్రజాసేవలో ఉన్నాను, దాన్ని నా ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సో నా ప్రజాసేవ నాకు ముఖ్యం, నా వ్యాపారం కంటే వ్యాపారం మూసేసిన వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా తెలుసు, నా విజయవాడ ప్రజలకే కాదు. సో అట్లా నేను వచ్చింది నా విజయవాడ కోసం. నా విజయవాడ వెనకబడింది 65 సంవత్సరాలు. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. దానివల్ల నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, నేను చేయగలిగాను, చేసి చూపించాను. నేనేంటో నువ్వు ప్రూవ్ చేసుకున్నాను, ప్రజలు నన్ను రిసీవ్ చేసుకున్నారు. అందుకే 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు పక్కన నైబరింగ్ నియోజకవర్గం మంగళగిరిలో ఓడించినప్పటికీ ప్రజలు నన్ను గెలిపించారు ఇక్కడ. సో ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు. నేను నా ఊపిరి ప్రాణం శ్వాస విజయవాడ నేను భావిస్తాను. సో ఈ విజయవాడ ప్రజలు విజయవాడ కానీ నాకు చాలా ఇష్టం, నా ప్రాణంతో సమానం. సో నా ఎజెండా ఒకటే, నా నగరం బాగుండాలి, నా నగరంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళ సంక్షేమం నేను చూడాలి. అట్లాగే ఇక్కడ రౌడీల నుంచి, గోండాల నుంచి, బ్లాక్మెయిలర్ల నుంచి, కరప్షనిస్ట్ దగ్గర నుంచి, వీళ్ళందరి నుంచి ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ రాజకీయాలను కానీ క్లియర్గా ఉంచేటువంటి ఒక పరిస్థితి నేను 10 ఏళ్ళలో కల్పించా ప్రజలకి, ఒక భరోసా ఇచ్చా. ఓకే నాని గారు, ఇస్తాను కూడా ఫ్యూచర్లో. రాజకీయ నాయకులు వ్యాపారం చేయటం సహజం, వాళ్ళు ఆ ప్లాన్స్తో ఉంటుంటారు. కానీ కేసీఆర్ ట్రావెల్స్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే దానికి మీ సమాధానం? సమాధానం చెప్పాల్సింది నేను కాదు. నా కేసీఆర్ ట్రావెల్స్ ఎందుకు మూసానంటే అది లోకేష్ సమాధానం చెప్పాలి. అట్లాగే ఆ రోజు నా ఇంటెలిజెన్స్ చీఫ్ సమాధానం చెప్పాలి. వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. దానికి వాళ్ళిద్దరికి లింక్ ఏంటి సార్? లోకేష్కి, ఇంటెలిజెన్స్ చీఫ్కి మీ కేసీఆర్ ట్రావెల్స్ మూయటానికి లింక్ చాలా సంబంధం ఉంది. అదంటే ఇప్పుడు ఒకటి, నేను ఒక ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తిని సార్. సో కొన్నిటికి మనం చెప్పకపోవడం బెటర్. ఎందుకంటే ఆ రోజు నేను చెప్తే ఆ రోజు చెప్పాలి, కానీ ఈ రోజు చెప్పకూడదు. నేను పార్టీ మారినప్పుడు అది చెప్పకూడదు అనుకుని చెప్పను కూడా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఎదురవడం? అదే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో, ఆ రోజు ఏదైతే లోకేష్ ఉన్నాడో, వాళ్ళిద్దరూ పనిన కుట్రది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఒక ఏదైతే ఒక సేఫెస్ట్ ప్యాసింజర్ బ్రాండ్ ఇన్ ది కంట్రీ, అట్లాగే ఒక కంఫర్టబుల్ బ్రాండ్ కానీ ఒక రిలయబుల్ బ్రాండ్ కానీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో అటువంటి సంస్థ మూతపడిందంటే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది లోకేష్, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ చెప్పాలి దానికి. కేసీఆర్ నాన్న గారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఒకటి రాజధాని నిర్ణయం విషయంలో నేను డిఫర్ అయ్యానని చెప్పారు. అలాగే మీకు అత్యంత కీలకం అసలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటేనే అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తారు. కేసీఆర్ ట్రావెల్స్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వ్యాపారం పోవటానికి కూడా వాళ్ళే కారణం అయినప్పుడు ఒక రకంగా ఇన్నాళ్ళు ఇష్టం లేని కాపురం చేస్తారా టీడీపీతో, ఇంత బాధని దిగమింగుకొని? అంటే ఒకసారి మనం ఒక ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయినప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. సో నేను ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో ఆ రోజే అన్నిటికీ సిద్ధమై రావాలి. సో
సో ఒక ఆర్గనైజేషన్ మీద మనకేదో పర్సనల్గా ఇబ్బంది అయిందని చెప్పో లేదా మన కుటుంబానికి ఇబ్బంది అని చెప్పో మనం అంత తొందరగా డెసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో చాలా ఇష్యూస్లో ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇట్స్ ఎన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే. సో మనకేదో నష్టం జరిగిందని పర్సనల్గా సో ఆర్గనైజేషన్ వదిలిపెడతాం లేకపోతే ఆర్గనైజేషన్ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే టీడీపీలో అంత కొందరికి బాధ ఎందుకు కేసీఆర్ నాని అంత టార్గెట్ అయ్యారు? సేమ్ టీడీపీ నుండి మళ్ళీ పోటీ చేశారు. వై అంటే మీరు అన్నారు అంటే కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంత వేదన ఉంది అని చెప్పి, కానీ నెక్స్ట్ కూడా మీరు టీడీపీ నుండి పోటీ చేశారు, గెలిచారు. అప్పుడు ఎందుకు పార్టీలోనే ఎందుకు ఉన్నారు? ఇప్పుడు నేను 3 నెలల ముందే 2019 ఎలక్షన్ ముందు నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, అందరికీ తెలుసు అది, ఎవరిని ఉంటే నిలబెట్టండి క్యాండిడేట్గా, నేను దగ్గరుండి గెలిపించుకొస్తా, కానీ ఆ క్యాండిడేట్ క్లీన్గా నీట్గా నేనైతే ఎట్లయితే ఈ విజయవాడ భావించానో అట్లా భావించాలి అని చెప్తే, కాదు అప్పటికే తెలుసు అనుకుంటా ఆయన పార్టీ ఓడిపోద్దని, ఆయన సర్వేలు ఆయనకుంటాయి. ఆ రోజు కాదు నువ్వే నుంచోవాలి అంటే నేను నాకున్న కన్సర్న్స్ ఆయన ముందు పెట్టాను. ఆ కన్సర్న్స్ నేను అడ్రస్ చేస్తాను, ఇబ్బంది లేదు, నువ్వైతే నువ్వు కంపల్సరీ కంటెస్ట్ చేయాలి పార్టీ కోసం అన్నాడు. ఒకసారి ఆ రోజు టికెట్ ఇచ్చి నన్ను ఈ విజయవాడకి సేవ చేసిన అవకాశం ఆయన కల్పించినందుకు గ్రాటిట్యూడ్గా మళ్ళీ నుంచోవడం జరిగింది. నేను అంటే టీడీపీలో కొందరికి ఎందుకు కేసీఆర్ నాని అంత టార్గెట్ అయ్యారు? ఇప్పుడు కేసీఆర్ నాని ఉంటే చాలామంది కాల్మనీ వ్యాపారం చేసుకోలేరు, చాలామంది భూ కబ్జాలు చేసుకోలేరు, చాలామంది కరప్షను చేసుకోలేరు, అట్లా రకరకాలు. ఇప్పుడు నాకు మంచి వాళ్ళంతా నన్ను ప్రేమిస్తారు, ఈ విజయవాడ అభివృద్ధి కావాల్సిన అనుకుంటున్నా అందరూ నన్ను ప్రేమిస్తారు. కొద్దిమంది మాత్రమే నన్ను వ్యతిరేకిస్తారు. ఆ కొద్దిమంది ఏంటంటే నేను వాళ్ళ వ్యవహారాలకు అడ్డం, అందుకని నన్ను వ్యతిరేకిస్తారు. అది సహజం. కేసీఆర్ నాని టార్గెట్, బుద్ధా వెంకన్నకి కేసీఆర్ నాని టార్గెట్, బోండా ఉమాకి కేసీఆర్ నాని టార్గెట్, సుజనా చౌదరికి కేసీఆర్ నాని టార్గెట్, మళ్ళీ ఒకటే పార్టీ. లేదు, సుజనా చౌదరికి ఎప్పుడు నేను టార్గెట్ కాదు, అది తప్పు. సో యాక్చువల్గా ఆయన నేను అంటే ఇప్పుడు ఆయన బీజేపీలో పోటీ చేస్తాను, నేను వైసీపీలో పోటీ చేస్తాను. సరే మేము పాలసీస్ మీద పోరాడతాం, ఆయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏమన్నాయో నేను మాట్లాడుతూ ఉంటాను. ఆయన ఓడించడం అదేమి ఇవాళ, ఎందుకంటే ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు. బట్ సుజనా చౌదరి గారు ఎప్పుడు నన్ను టార్గెట్ చేయలేదు. మిగతా వాళ్ళు లోకేష్ దగ్గర నుంచి, ఓకే లోకేష్ మొదటి రోజు నుంచి 14లో నేను గెలిచినప్పటి నుంచి ఇక్కడ అతనికి ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అదేంటంటే మీరు ఇన్ఫ్యాక్ట్ తీసుకోవాలంటే సుజనా చౌదరి గారు బయటికి వెళ్ళడానికి కూడా టీడీపీలోంచి నారా లోకేషే కారణం. ఓకే, దాంట్లో ఎటువంటి శాఖ ఆయన ఈరోజు ఒప్పుకోపోవచ్చు, ఎందుకంటే అలయన్స్లో ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా నారా లోకేషే కారణం. నారా లోకేష్ నన్నే కాదు, సుజనా చౌదరి గారినే కాదు, చాలామంది స్ట్రాంగ్ లీడర్స్ పెరగటం వల్ల లేకపోతే ప్రజల్లో అభిమానం సంపాదించుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎస్పెషలీ కమ్మా క్యాస్ట్లో, ఎందుకంటే మేము అతను గ్రోత్ కట్టం అనుకోవచ్చు, లేకపోతే అతను మేము ఉంటే అతను ఓవర్ పవర్ చేసో ఓవర్ షాడో చేసో అతని ఇమేజ్ పెరగకపోవచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. మైట్ బి ఇట్స్ అన్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనికి. సో నారా లోకేష్ వల్లే సుజనా చౌదరి బయటికి వెళ్ళినా, కేసీఆర్ నాని బయటికి వెళ్ళినా నారా లోకేష్ వల్లే. కేసీఆర్ నాని గారు, మీరు ఒక పేరున్న ఎంపీ, అంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎంత కీలకమైన వ్యక్తిగా మీరు పనిచేశారో పార్టీ చూసింది, ప్రజలు చూశారు. కానీ లోకేష్తో ఏంటంటే థ్రెట్ ఎందుకు అంతవరకు వచ్చింది అనేది జనాలకి చాలా వరకు ఒక సందేహం ఉంది. ప్లీజ్. లేదు, లోకేష్కి నాకు ఏమీ కలిసి వ్యాపారాలు లేవు, లేదా కలిసి వ్యవహారాలు లేవు, ఏం లేవు. అతను చెప్పే కదా, అతనికి ఎవరైనా ఒక టాల్ లీడర్ని చూసినా, ఎస్పెషలీ సేమ్ కమ్యూనిటీలో, కమ్మా కమ్యూనిటీలో, ఓకే, అతనికి ఏంటంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ప్లస్ అతను ఒక టైప్ ఆఫ్ ఈగోయిస్ట్ అనమాట. అతని వల్లే ఇవాళ పార్టీ అంత నష్టపడినా, 19లో అంత ఘోరంగా ఓడిపోయినా అతని పాలసీలే. సో ఏ లీడర్ని కూడా ఎదగనీయడు. ఎందుకంటే మీరు చూస్తే తెలుగు యువత ఆ రోజు ఏది పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే రామ్మోహన్ నాయుడు ఎంపీకి ఇస్తా అనుకున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఎవరికి ఇచ్చారు? ముక్కు మొహం ఊరు పేరు తెలియని వ్యక్తికి, అది ఎవరో కూడా తెలియదు, పార్టీలో కూడా ఎవరికి తెలియదు. ఏది విదిన్ ది సేమ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పార్టీ వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. అతనికి ఇచ్చారు తెలుగు యువత అధ్యక్షుడిగా. అంటే అదే తెలుగు యువత అధ్యక్ష పదవి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చుంటే పార్టీ పంచకళ్యాణి గుర్రం పరిగెత్తుందని ఆ రోజు నేను భావించా. ఓకే, కానీ ఎందుకు ఇవ్వలేదు? నారా లోకేష్ అనేవాడు అతను రామ్మోహన్ నాయుడుకి ఇస్తే ఇతను సరిపోవడం. ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ఇవాళకైనా రామ్మోహన్ నాయుడు ముందు తేలిపోతాడు నారా లోకేష్. మైట్ బి పార్టీ వాళ్ళ తాతగారు పెట్టి ఉండొచ్చు, పార్టీ వాళ్ళ నాన్నగారు నడిపి ఉండొచ్చు, పార్టీ వాళ్ళదై ఉండొచ్చు. కానీ ఇవాళ
మన రామ్మోహన్ నాయుడు ముందు అతను తేలిపోతాడు. కాబట్టి రామ్మోహన్ నాయుడు ఎదుగుదల అతనికి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు ఆ రోజు తెలుగు యువత పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, రాష్ట్ర అనుకోవచ్చు కదా. అధ్యక్షుడికి ఒకే కుటుంబం 2 పదవులన్నీ మళ్ళీ ఇష్యూ. అచ్చెన్నాయుడు అసలు రాష్ట్ర అధ్యక్షుడు పనికి వస్తాడా? అతనికి లేని వ్యసనం ఉందా? అతను అధ్యక్షుడు ఏంటండి తెలుగుదేశం పార్టీకి? ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి అతను అధ్యక్షుడా? అతను పెట్టే బదులు ఇంకా రామ్మోహన్ నాయుడు అధ్యక్షుడు పెట్టి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది పార్టీ పరిస్థితి. ఓకే. అంటే కేశినేని నాని గారు, మీరు ఇందాక సామాజిక వర్గం ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి విజయవాడ అంటే కమ్మ సామాజిక వర్గం గుర్తొస్తుంది. అంటే ఆ నెంబర్ ఎంత అనేది కాకపోయినా ఇది కమ్మ సామాజిక వర్గం అడ్డా అనేది ఒకటి రాజకీయంగా కొంత ప్రాబల్యం ఉన్నదనేది. ఈ 2 ఎన్నికల్లోనూ మీకు ఆ సామాజిక వర్గం పూర్తిగా అండగా నిలిచింది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదే అండదండలు లభిస్తాయి అనుకుంటున్నారా? ఎస్, ఇప్పటికే క్యాడర్ నా వైపు ఉంది. అంటే ఎవరైతే కేసినేని ఫ్యామిలీకి అభిమానులు ఎవరున్నారో వాళ్ళు నా వైపు ఉన్నారని మీ తమ్ముడు చేస్తున్న కమెంట్ కూడా ఉంది. ఎవరైనా ఏమైనా కామెంట్ చేయొచ్చు. ఒకటేంటంటే ఇవాళ ఒక సామాజిక వర్గం ఓటేస్తేనో ఒకే సామాజిక వర్గం సపోర్ట్ చేస్తేనో ఎవరో ఎంపీగానో ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో ఏ పరిస్థితి లేదు. సో విజయవాడ పార్లమెంట్లో 17 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. దాంట్లో కమ్మ సామాజిక వర్గం 1,65,000 అంటే 9%. అర్థమైందా? ఆ 9%లో 1,65,000 ఎంత ఉన్నాయి. ఆ 1,60,000లో మా వాళ్ళు వచ్చి ఓటేసి 1,00,000 మంది 1,10,000 మంది వేస్తారు. దాంట్లో 50% నాకు వేస్తారు. ఓకే, అర్థమైందా? ఓకే. సో మిగతా అసలు ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఈ 15 లక్షల మంది చిల్లర మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ ఒక్క కమ్మ సామాజిక వర్గం అంటే పాత రోజుల్లో ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ గానో లేకపోతే ఒక వ్యవసాయ కుటుంబం గానో మోతుబరి గానో ఉన్నప్పుడు కొంతమంది ఆ ఊర్లో పెద్ద మోతుబరులు ఏదైనా అవసరం ఉంటుందేమో అని చెప్పి ఇవాళ ఆయన చెప్తే ఓటేసే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి వెళ్ళినాయి. ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి ఏదో రూపేణా ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. సో ఎవరెవరు మాటలైనా పని లేదు. ఇవాళ ఎవరికాళ్ళు సొంతంగా డెసిషన్స్ తీసుకుని జగన్ గారికి ఓటేయాలా, చంద్రబాబు నాయుడుకి ఓటేయాలా, వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలా, తెలుగుదేశం ఓటేయాలా, కేసీఆర్ నానికి ఓటేయాలా, లేదా వేరే వాళ్ళకి ఓటేయాలా అనేది ప్రజలకి ఖచ్చితమైన క్లారిటీ ఉంది. కులాల పరంగానో మతాల పరంగానో వాళ్ళ నేను కమ్మ సామాజిక వర్గమనో లేదా ఇంకో రెడ్డి సామాజిక వర్గమనో కాపు సామాజిక వర్గమనో వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి నేను గెలుస్తానంటే అది పిచ్చి భ్రమ. సో అన్ని మతాలు అన్ని కులాలు మనం ప్రేమించాలి, మనం అభిమానించాలి. సో అట్లా అందరి అభిమానం నేను చూరుకున్నానని నా అభిప్రాయం. అంటే కేశినేని నాని గారు, మీరు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ కొద్ది కాలంలో మీకు సాన్నిధ్యం పెరుగుంటుంది. వీళ్ళిద్దరిలో మీరు పోలికి తెచ్చేటప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? ఏం గమనించారు ఇద్దరిలో డిఫరెన్స్? ఒకటి, నేను చంద్రబాబు నాయుడు గారితో 2013 జనవరి నుంచి అంటే అంతకుముందు వేరే రకాలైనటువంటి సాన్నిహిత్యాలున్నా 2013 జనవరి నుంచి వెరీ క్లోజ్గా వర్క్ చేశాను నేను చంద్రబాబు నాయుడు గారితో. ఆల్మోస్ట్ లైక్ 10.5 years. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడు కలవాలి అసలు లైఫ్లో. నేను ఒకసారి ఆయన కలిసింది ఎప్పుడంటే, యాక్చువల్గా నేను ప్రోటోకాల్ ప్రకారం ఆయన ప్రోగ్రామ్స్లో ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉన్నా. యాజ్ ఏ ఎంపీ ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడు విజయవాడలో. కానీ పార్టీ నిర్ణయం ప్రకారం నేను ఆయన కలవలేకపోయాను. ఆయన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వాలి నేను. ఒకసారి రాష్ట్రపతి ముర్ము గారు వచ్చినప్పుడు గవర్నర్ గారు లంచ్ హోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. ఎదురుబడి ఆయన నేను విష్ చేశాను, ఆయన విష్ చేశాను. అంతే ఫస్ట్ టైం నేను ఈ పార్టీలో చేరకముందు. తర్వాత నేను కలిసింది కూడా 4-5 సార్లు కంటే ఎక్కువ లేదు. అది మ్యాక్సిమం ఒకసారి కలిసింది. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు 15-20 minutes పర్సనల్గా ఇద్దరు మాట్లాడుకున్నాం. తర్వాత పెద్ద ఇంటరాక్షన్ లేదు మా ఇద్దరికి. చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం, అన్ని రకాలుగా చాలా మనసిప్పి కూడా మాట్లాడుకునేవాళ్ళం, ఏదైతే లోకేష్ ఎంటర్ అయ్యే వరకు కూడా. సో నాకు జగన్ గారితో నిజం చెప్తున్నాను, జగన్ గారితో నేను చంద్రబాబు నాయుడు గారికి మీకు కూడా పార్టీని లోకేష్ నడిపిస్తున్నారు అంటున్నారు. 2014 నుంచి కూడా మీకు పార్టీని నడిపించేది కానీ అన్నీ కూడా ఏది చంద్రబాబు నాయుడు గారు పొద్దునే డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో వాళ్ళిద్దరు మాడుకుని బయటకు వచ్చి మాట్లాడేది ప్రతి ఒక్క మాట కూడా 2014 నుంచి లోకేష్ డెసిషన్స్, లోకేష్ ఒక మాటలు తప్ప ఆయన సొంత నిర్ణయాలు చాలా తక్కువగా ఉన్నాయి పార్టీలో. ఇవాళ టికెట్లలో కూడా మీకు అది క్లియర్గా తెలిసిపోద్ది. ఇవన్నీ లోకేష్ మార్క్ అనమాట. ఓకే, రైట్. ఇంకా పాలిటిక్స్ నుంచి బయటకు వద్దాం ఒక్క నిమిషం. టాటా ట్రస్ట్ ఎవరి వల్ల సాధ్యం కానిది, ఎంపీ వల్ల సాధ్యం కానిది. మీరు టాటా ట్రస్ట్ ద్వారా దాదాపు 3,000 కోట్లకు మించి చాలా పనులు చేశారు. ఎట్లా సాధ్యమైంది ఆ ఇంటరాక్షన్ కానీ టాటా గ్రూప్తో ఇక్కడ విజయవాడ అభివృద్ధికి దాన్ని కనెక్ట్ చేయటం కానీ? అంటే ఒక రకంగా చెప్పాలంటే అది నిజంగా నా అదృష్టంగా భావించాలండి. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నేను కూడా అది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు రతన్ టాటా గారికి దాదాపు 30 ఏళ్ళు సాన్నిహిత్యం ఉండేది.
సో నేను జనరల్గా ఈ మోడీ గారు ఒక్కొక్క విలేజ్ డెవలప్మెంట్ అంటే అదే ఏదో పెట్టాడు ఆయన ప్రోగ్రాము, ఏదో ప్రధానమంత్రి ఏదో ఉంది దానికి, ఒక విలేజ్ ప్రతి ఎంపీ దత్తత తీసుకోవాలన్న ప్రోగ్రాం పెట్టినప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. సో నాకు రతన్ టాటా గారు క్లోజ్ కదా, సో వైనాట్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని విలేజ్లో, ఎందుకంటే 265 గ్రామాలు ఉన్నాయి ఆ రోజున విజయవాడ పార్లమెంట్లో, వెళ్ళి నేను ఇట్లా అప్రోచ్ అయ్యి మోడీ గారు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోమన్నారు ఎంపీని, మీరు కొలాబరేట్ చేస్తే 265 గ్రామాలు మొత్తం మీద చేయొచ్చు అంటే ఇది ఐడియా బాగుందని చెప్పి వాళ్ళు సీఓని పిలిచి చెప్పడం జరిగింది. ఓకే. వెంటనే ఆ రోజు నుంచి కూడా మేము పనిచేసాం. ఒక మొత్తం మీద ఇది తీసుకుని 2.25 lakh హౌస్ హోల్డ్స్ వచ్చినాయి ఆ 265 గ్రామాల్లో. అలా 10 lakh పీపుల్ మొత్తం మీద ప్రతి గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలని చేసాం. హెల్త్ 3 years ఆల్మోస్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారే వరకు కూడా ఏదైతే అది డెంగ్యూలు కానీ మలేరియాలు కానీ ఫీవర్ కానీ మన మోకాళ్ళ ఆపరేషన్ నుంచి హార్ట్ ఆపరేషన్ కొన్ని వేల మందికి చేయించాం అనమాట. 10 లక్షల మందికి ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్ అడ్రస్ చేసాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు బాగు చేయించాం. వాటర్ లేని చోట వాటర్ ట్యాపులు పెట్టించాం, వాటర్ ట్యాంకర్లు కట్టించాం. అంగన్వాడీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారో మొత్తం 265 గ్రామాల్లో ఉన్న ప్రతి అంగన్వాడీని కార్పొరేట్ లెవెల్లో అప్గ్రేడ్ చేసాం. మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాం. ఇంటర్నెట్ సాధి అని. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయారంటారు? అంటే ఇంత చెప్తున్నారు కదా, వై? అది ఆయన అడగాల్సిన ప్రశ్న. ఓకే ఓకే ఓకే. కేసీఆర్ నాని గారు, చాలా మంది పబ్లిక్ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే సీనియర్ రైటర్స్ ఉన్నారు, పబ్లిక్ కూడా ఉన్నారు. మీరు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పారు. భవిష్యత్తులో ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మీ వద్ద ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి? సార్, నేను 2014లో ప్రజలకి ఏమి హామీ ఇవ్వాల. నేను కనకదుర్గ ఫ్లైఓవర్ కడతాను కూడా నేను హామీ ఇవ్వాల. నేను బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ చేస్తాను హామీ ఇవ్వాల. ఎయిర్పోర్ట్ నేను ఏమి ఊరినే 2013 జనవరి 21న నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా. ఆ 14 నెలలు 15 నెలలు అంతకుముందు నేను ఇక్కడ పుట్టి పెరిగి నేను ఇక్కడ వ్యాపారం చేసి ఇదన్నీ చేసినా నాకు విజయవాడ వెనకబడి ఉందని తెలుసు. కానీ నిజంగా దేని మీద దృష్టి పెట్టాలనేది నా పెద్ద ఆ రోజు ఆ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వచ్చేప్పటికి నాకు అంత అవగాహన లేదు. కానీ తర్వాత అవగాహన చేసుకుని నేను చేయాల్సినవి మైండ్లో పెట్టుకుని నేను చేశాను. దాంట్లో ఫలితాలు వచ్చినాయి నాకు. ఖచ్చితంగా నాకున్నటువంటి అంతకుముందు నాకున్నటువంటి కేంద్రంలో ఉన్న పెద్ద రిలేషన్స్తో అవనండి, నా కమిట్మెంట్ అవనండి, నేను చేసిన నా వర్క్ కల్చర్ అవనండి, నా డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అవనండి, ఐఎమ్ హ్యాపీ. నాకు రిజల్ట్ వచ్చింది. నాకు ఇంకా యాక్చువల్ నిజం చెప్పాలంటే 2019 నుంచి 24 వరకు నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు నేను చేసిన పనిలో. నిజం చెప్తున్నాను మీకు, మై హానెస్ట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మా బాస్ పర్మిషన్ లేదు, అప్పటి బాసు. సో ఎందుకంటే మీకు అందరికి తెలుసు కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండేషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయలేం, సపోర్ట్ లేకుండా. సో నేను చాలా వెనకబడ్డా చేయాల్సింది. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ ఒక ధీమా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు హామీ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను నేను చేరిన రోజున, నేను మీ దగ్గరికి ఏ పనికి రాను, ఇక్కడ ప్రజల కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ నా డ్రీమ్ విజయవాడ. ఇక్కడ నేను ఇది కాస్మోపాలిటన్ సిటీ చేయాలని నాకు కోరుకోవట్లా, బట్ లివబుల్ సిటీగా నాకు మంచి ఎయిర్పోర్ట్ వచ్చింది, నాకు హ్యాపీ. నెక్స్ట్ 30 years నాకు ఎయిర్పోర్ట్తో పని లేదు. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి, 1000 crores డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లాగే కొన్ని ఫ్లైఓవర్స్ కొన్ని ఇది. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే నేను ఈ 5 yearsలో నేను యాక్చువల్గా సాధించింది ఏంటంటే విజయవాడ నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. మీరందరూ జర్నలిస్టు మీరు చూసే ఉంటారు, పనులు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో ఓ రోజు ఇట్లా టీ తాగుతూ చెప్పా, సార్ మీరు మీకు నాకున్న ట్రాన్స్పోర్ట్ అనుభవంతో చెప్పా, మీరు నాగ్పూర్ నుంచి మీ నియరెస్ట్ పోర్టు ముంబై జేఎన్పీటీ, దానికి వెళ్ళాలంటే మీకు 920 kilometers అవుతుంది మీ ట్రక్ ఏదైనా కానీ. అట్లాగే మీకు నాగ్పూర్ టు విజయవాడ వస్తే 500 kilometers డైరెక్ట్ రోడ్ అయితే అవుతుంది. అక్కడ నుంచి 70 kilometers ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ కడుతున్నాడు, రెడీ అవుతుంది. 570 నుంచి 600 kilometers మీరు నాగ్పూర్ నుంచి మీ ట్రక్ కానీ ఏదైనా మీ కంటైనర్ కానీ మచిలీపట్నం పోర్ట్లో ఉంటుంది సార్ అంటే నిజమా అన్నాడు ఆయన. నిజమండి, మీరు కావాలంటే సర్వే చేయించుకోండి, ఏరియల్ సర్వే కూడా చేయించుకోండి. అది చేయించుకున్న తర్వాత ఆయన కరెక్టే నువ్వు చెప్పింది, చాలా మంచి ఇది తీసుకొచ్చావు నువ్వు ప్రాజెక్టు అని చెప్పి దానికి ఇది చేస్తే వాళ్ళు 14,000 కోట్ల రూపాయలు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎకనామిక్ కారిడార్ వర్కౌట్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. నాగ్పూర్ టు విజయవాడ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, విజయవాడ వరకు అయిపోతుంది.
సో అదొక చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఈ టర్మ్ నేను చేసింది. అది అయిపోతే విజయవాడకి ఇక్కడి నుంచి ఢిల్లీ ఏ ట్రక్ వెళ్ళాలన్నా, ఏ చిన్న ఇది వెళ్ళాలన్నా, ఇప్పుడు గుంటూరు నుంచి మిర్చి వెళ్తుంది, అట్లాగే మనకి ఇక్కడి నుంచి ఎగ్స్ వెళ్తాయి, ఫిష్ వెళ్తుంది, అనేక రకాలైనటువంటి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్తానికి మీకు ఆల్మోస్ట్ 18 అవర్స్లో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాం, నాట్ ఓన్లీ నాగ్పూర్ కనెక్టివిటీ. సో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ నాకు సాటిస్ఫాక్టరీ ప్రాజెక్ట్. ఎందుకంటే నేను పెద్దగా మీ అందరూ తెలుసు, మీరు రోజువారీ మీడియాలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అది చేశాను ఇది చేశాను చెప్పడం నాకు అలవాట్లేదు. నా ప్రజలు నాకు ఎక్నాలజ్ చేయాలి, నా ఊరికి నేను బాగు చేసుకోవాలి. ఓకే, అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. గడ్కరీ గారు అదొకటి చేసి పెట్టారు నాకు. ప్లస్ అది దేశానికి కూడా ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్ట్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో అట్లాగే ఇంకో 4 ప్రాజెక్టులు ఉన్నాయి నాకు విజయవాడ చేయాల్సినవి. ఇప్పుడు నేను చెప్పను, చేసిన తర్వాత ఇది నేను చేశాను సాటిస్ఫాక్షన్ అప్పుడు మీ ముందు చెప్తాను. రైట్, మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి సార్. ఒకటే ప్రశ్న. పేరు నాగరాజ్ అండి, నేను విజయవాడ ప్రెస్ క్లబ్ సెక్రటరీని. నాన్నగారు మీరు ఈ విజయవాడ పార్లమెంట్లో చాలా డెవలప్ చేశారని చెప్తున్నారు. విజయవాడ నగరంలో 2వ ఫ్లైఓవర్ కూడా మీ ఆధ్వర్యంలోనే జరిగింది. అక్కడ అండర్ పాస్ విషయంలో ఇంటర్నల్గా మీకు పొలిటికల్గా ఉన్న దాని మీద అండర్ పాస్ ఒకటి నిర్మించలేకపోయారనేది ఒక ప్రజల నుంచి ఒక వాదన వినిపిస్తుంది జ్యోతిమహల్ దగ్గర. అది దాని మీద ఒక కామెంట్ చేయాలి మీరు. ఓకే సార్, ఒక ప్రశ్న సరిపోతుంది సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు నాగరాజు గారు మీరు చేస్తే యాక్చువల్గా ఆ ఫ్లైఓవర్ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలా, అది సెంటర్లో రావాలి, రోడ్డుకి సెంటర్లో వచ్చిన ఫ్లైఓవర్ అది. ఫస్ట్ అది 81 మీటర్స్ మాత్రమే శాంక్షన్ అయింది. ఇది బెంచ్ సర్కిల్ ఇక్కడ దిగి ఇట్లా దిగటం అనమాట, ఇటు ఎక్కి ఇటు దిగటం. దాన్ని నేనేం చేశానంటే గడ్కరీ గారు పెడితే ఎట్లాగో బైపాస్ చేస్తున్నాం మీకు, ఇది శాంక్షన్ అవుతుంది ప్రాజెక్ట్ కాదని నాకు కావాలంటే, తర్వాత నిర్మలా స్కూల్ జంక్షన్ దాటిచ్చారు 850 మీటర్స్కి. తర్వాత మళ్ళీ వెళ్ళి కావాలని చెప్పి స్టేజ్ బై స్టేజ్ దాన్ని 1.47 కిలోమీటర్స్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడున్న దీంట్లో మధ్యలో బెంచ్ సర్కిల్ పోతుందని కొన్ని కారణాల వల్ల ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న పోలీస్ కమిషనర్ అప్పుడు వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కట్టలేదంటే దాన్ని 2గా డివైడ్ చేశారు. కావాలంటే మీరు NH రికార్డులు చూపిస్తాను మీకు, నేను 2 పార్ట్లుగా చేశారు. ఆ ఫ్లైఓవర్ యాక్చువల్గా సెంటర్లో వచ్చి ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు, కింద మీకు తెలుసు సర్వీస్ రోడ్ లైన్ ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లు మొత్తంగా కూడా ఇది చేసుకుంటే పైన 6 రోడ్లు ఉండేది, కింద 10 రోడ్ల లైన్లు ఉండేది. బ్రహ్మాండమైనటువంటి ప్లస్ ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ షాపింగ్ కాంప్లెక్స్ బాగుండేది. నేను ఎంత చెప్పినా వినకుండా ఆయన దాన్ని 2గా డివైడ్ చేశారు. ఇప్పుడు అక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఒక క్లాజ్ కూడా ఉంది, అటు ఇటు సర్వీస్ రోడ్లకి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ క్లియర్గా చెప్పింది సర్వీస్ రోడ్లు మేము వేయం, అది మా ఖర్చు కాదని. అప్పుడు రిటర్న్గా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఇది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అని చెప్పి ఈ సర్వీస్ రోడ్ల ఖర్చు. దాంట్లోని అండర్ పాస్లో మీరు చెప్పేది. ఆ తర్వాత విడగొట్టాడు, దాన్ని విడగొట్టి 2గా చేశారు. తర్వాత మీరు చెప్పిన అండర్ పాస్ కానీ సర్వీస్ రోడ్లు కూడా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లము ఆగిపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పటి నుంచి స్పందించబోదు. నేను చెప్పా కదా, నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పరిస్థితి లేదు, మా పార్టీ ఊరుకోదు, నన్ను రచ్చ చేస్తుంది. అప్పుడు మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్తే నేను కాదండి సర్వీస్ రోడ్లు ఇవ్వాలండి, సర్వీస్ రోడ్లకి మళ్ళీ ఆ ల్యాండ్ ఎక్విజేషన్ కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు సర్వీస్ రోడ్ రెడీ అవుతుంది. అండర్ పాస్ కూడా పట్టణంకి ఎదురుగా మీకు అండర్ పాస్ ఇచ్చాం మేము, చూస్తే మీరు మీకు ఆ జ్యోతిమాల ఎదురుగా అటువైపు ఇచ్చారు సార్, ఇటువైపు నుంచి దానికి కనెక్టివిటీ లేదు సార్. ఇస్తాం, ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ రోడ్ రెడీ అవుతుంది. అది కూడా మీకు ఒకసారి మీరు NHలో కానీ మోట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో గల్లీ టు ఢిల్లీ ఏది కావాలన్నా అంటే ఇట్ ఇస్ లీగల్ సాధించుకునే కెపాసిటీ ప్రజల్లో ఉంది. అది మీరు ఎందుకు చేయలేదు అనేది అందుకే చెప్పే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు యాక్చువల్గా సెంటర్లో ఉండాల్సిన ఫ్లైఓవర్. ఓకే, చూశారు కదా మీరు, అది 2 ముక్కలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కొన్ని విషయాల్లో నేను ఎంపీనే, కాకపోతే మీకు తెలుసు. సో దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ బట్ ఎ ఫోర్స్డ్ డెమోక్రసీ. మాకేం రైట్ ఉంటుంది? పార్టీ విప్పు దాటకూడదు, పార్టీ విప్పు దాటి నోరెప్పకూడదు. నోరెప్పితే బయట ఎందుకు ఇప్పేమంటారు, లోపల చెప్తే ఎనరు. ఒక ప్రాబ్లం కదా మాకుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందా? అది కూడా రీజనల్ పార్టీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందా? సార్ ఒకటి, నేను ఇప్పుడు టీడీపీ ఉంది. సో ఇప్పుడు వరకు నేను 2013 నుంచి ఈ పార్టీని నా భుజాల మీద మోసా, తెలుగుదేశం పార్టీని. నేను వెరీ ఫ్రాంక్గా చెప్తున్నా మీ అందరికీ, నేను ఆ పార్టీతో చాలా ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నా. ఎందుకంటే 2013 నుంచి ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టు కూడా తెలుసు. 2013లో లిటరల్గా నేను ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 2012లో అక్టోబర్లో నన్ను పిలిచి నువ్వు విజయవాడ ఎంపీకి వెళ్ళాలంటే నేను రానండి, నేను వ్యాపారం చేసుకున్నాను, మీకు కావాల్సిన ఇంతకుముందు అట్లా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాను, మీకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తానంటే 2-3 సార్లు చెప్పి నేను నేను తర్వాత నా దగ్గరికి కొంతమందిని పంపించి నువ్వే ఉండాలని చెప్పి నన్ను అనౌన్స్ చేసి ఇక్కడ దింపాడు ఆయన. ఓకే, అప్పటి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి కానీ
ఈ కృష్ణా జిల్లాలో బతుకులు అవనండి, చావులు అవనండి పార్టీ కేటర్కి. అట్లాగే 5 ఎలక్షన్లు వచ్చినాయి నా ఎలక్షన్ లోపు. మీకు అందరూ తెలుసు, పంచాయతీ ఎలక్షన్ నేనే చేశా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నేనే చేశా, మున్సిపాలిటీలు నేనే చేశా, కార్పొరేషన్ నేనే చేశా. అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా, నాట్ మై విజయవాడ పార్లమెంట్, మొత్తం నాతో చేపించాడు చంద్రబాబు నాయుడు. అంటే మీకు అర్థమవుతుంది జర్నలిస్టుగా నేను చేపించాడంటే ఏం చేపించాడని మీకు అర్థమవుతుంది. అవన్నీ బయటికి చెప్పడం, బహిరంగంగా చెప్పడం కంటే. సో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. తర్వాత ఓడిపోయింది పార్టీ ఓడిపోయినప్పుడు ఏంటంటే నాకు నిజం చెప్పాలంటే నాకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత నేను ఆయనతో ఉండాలని భావించాను. ఎందుకంటే ఇది నేను బిల్డ్ చేసిన పార్టీ. మళ్ళీ నాకు చంద్రబాబు గారికి కూడా దగ్గర కూడా వెళ్ళి చెప్పా, మీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, చిత్తుగా ఓడించి మిమ్మల్ని మళ్ళీ పార్టీని రీస్ట్రక్చర్ చేయండి, రీఆర్గనైజ్ చేయండి, నేను మీతో ఉంటాను. నేనంటే ఆయన ఫస్ట్ కొన్నాళ్ళు విన్నాడు, కానీ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఆయనకి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను భావనలోకి వెళ్ళిపోయి మమ్మల్ని పడుచుకోవడం మానేశాడు. సో అట్ ది సేమ్ టైం అంత అటాచ్మెంట్ నాకు ఇక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే నన్ను చంద్రబాబు నాయుడు అవమానకర రీతిలో నన్ను బయటికి పంపించేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను హక్కును తెచ్చుకున్నాడు, నా గౌరవాన్ని కాపాడారు. ఒక్క రోజులోనే మీకు సీట్ కూడా అదే నేను అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలుస్తాడని కానీ నేను ఆయన దగ్గరికి వెళ్తాడని కానీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని నాకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నీకు సీట్ అవ్వట్లేదు, నువ్వు పార్టీ యాక్టివ్స్లో పాల్గొనొద్దు, తను ఒక 3 man కమిటీని పంపించి చెప్పాడు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను. నా ఆలోచన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఆలోచన ఉంటుంది. కానీ నేను రిజైన్ చేసిన మరుక్షణం నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుండి మీకు సపోర్ట్ వస్తుందండి ఫుల్గా? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఒక మాఫియా, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఒక మాఫియా లాగా తయారైపోయింది ఆ పార్టీ. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని మరి కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన మీకు తెలిసిన మాఫియా, కొంతమంది పేర్లు మనం ఉచ్చరించి నా స్థాయిని నేను దిగదార్చుకోవడం అనవసరం. పబ్లిక్ మాట్లాడే ఉద్దేశం సార్, మీ బ్రదరు మీ మేనత్త గారి మనవడు ఎంపీలుగా పోటీ చేస్తారు. మొత్తం ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీలు వైఎస్ఆర్ కానీ అట్లాగే తెలుగుదేశం కానీ కూటమి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. మీరు ఎట్లా భావిస్తున్నారు? మీ ఫ్యామిలీ కదా మొత్తం కూడా. అంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అంటాం. సో ఇప్పుడు ఏదైతే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారో అతనితో నేను ఆస్తులు పంచుకుని వ్యాపారాలు పంచుకుని 99లో పంచుకున్నాం. జూన్ 24, 1999లో 10 ఏళ్ళు అయిపోయింది. తర్వాత నాకు 13 ఎలక్షన్ అప్పుడు వచ్చి మళ్ళీ నేను ఇబ్బంది పడుతున్నానంటే మళ్ళీ ఫ్యామిలీలోకి చేర్చుకున్నాను. నేను అతను చేసే పనులు నాకు తెలుసు, నాకు నచ్చవు. అతని పాలసీస్ వేరు, నా పాలసీస్ వేరు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో కాంగ్రెస్ అభ్యర్థి టీడీపీ వాళ్ళే పెట్టారు అతన్ని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓట్లు కొంచెం చేల్చొచ్చు, అది మ్యాచ్ ఫిక్సింగ్. అర్థమైందా మీకు? తీసుకున్న ప్రయత్నం. నాని గారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ దీంట్లో చాలా పాపులర్ కదా. మీ బస్సుకి యాక్సిలేటర్ ఎక్కువ స్పీడా లేకపోతే బ్రేక్ ఎక్కువ పవర్ఫుల్లా? ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు మీరు? తెలుగుదేశం చిరంజీవితో విభేదించి అందరికంటే ముందే మీరు బయటకు వచ్చారు, మళ్ళీ చాలా సకాలంలో ఇక్కడ చేరారు, 2 సార్లు గెలిచారు. నాని ఏం చేస్తాడు, ఇలా చేస్తాడు, అది చేరుతాడు, చాలా కథలు వస్తుంటాయి. మళ్ళీ చివరికి అలాగే ఉంటారు. ఇప్పుడు చాలా హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ రేషనల్ ఆర్ ఎమోషనల్? సార్ ఒకటండి, మీకు కూడా తెలుసు, నా మేజర్ డెసిషన్స్లో నాకు తెలిసి మీరు కూడా ఒక్కోసారి నాకు సలహాలు ఇచ్చి ఉంటారు. చిరంజీవి గారి దగ్గర నేను బాగా స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఆయన రమ్మంటే పార్టీలోకి వెళ్ళాను. 3 నెలలు ఉన్నా పార్టీలో. అక్టోబర్ 26, 2008లో జాయిన్ అయ్యా. జనవరి 26, 2009లో బయటకు వచ్చా. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీ, నేను ఫస్ట్ అనుకుని చిరంజీవి గారు ఒక మార్పు కోసం వచ్చాడు నిజంగానే అనుకున్నాను. సరే, ఆయన పాలసీ మీద డిఫర్ అయ్యాను, నేను డిఫర్ అయ్యాం, బయటకు వచ్చాం. కానీ ఇవాళ వరకు కూడా అంతే సన్నిహితంగా ఉంటాం మేము. నా ఇంట్లో ఏదో శుభకారం అయితే ఆయన పిలుస్తాను, ఆయన ఇంట్లో ఏమైనా పిలుస్తాను, నేను ఇద్దరు బాగానే ఉంటాం. అట్ ది సేమ్ టైం తర్వాత ఉన్నటువంటి దాంట్లో నేనేంటంటే, నేను రాజకీయంలోకి వచ్చింది కొన్ని ప్రిన్సిపల్స్ కోసం, విలువల కోసం, ఐడియాలజీ కోసం, దీంట్కోసం. దాంట్లో డీవియేట్ అవటం నాకు ఇష్టం ఉండదు. నేను నష్టపోయినా పర్లేదు, కానీ నేను నమ్ముకున్న ప్రజలు కానీ, నా కోటేషన్ ప్రజలు కానీ నా వల్ల ఇది అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం దీన్ని ఈ రాజకీయాన్ని కానీ, ప్రజాసేవను కానీ వ్యాపారంగా చూడకూడదు అనేది నా భావన. ఆ భావనలో ఏంటంటే
ప్లస్ నన్ను కూడా విజయవాడ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మిగతా చోట్ల నాకు అనవసరం కానీ రకరకాలుగా మాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా నా సోషల్ మీడియాలో మా వాళ్ళు చూపిస్తూ ఉంటారు కామెంట్స్. విజయవాడ నుంచి ఎక్కడ కామెంట్ రాదు నా మీద, ఏ పార్టీ వాళ్ళు కూడా. బయట రాష్ట్రం అంతా లేదా యుఎస్ నుంచి చెప్తారు మా మా టీడీపీ వాళ్ళంతా కూడా యుఎస్ నుంచి పెడతారు. నేను వైసీపీలో చేరినప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మీ సోషల్ మీడియా ఎస్పెషలీ. నేను పార్టీ నుంచి రాజీనామా చేసి మా శ్వేత కూడా కార్పొరేటర్ రాజీనామా చేస్తే వైసీపీలో నేను చేస్తా శ్వేత పార్టీలో చేరలేదు. ఎందుకంటే పాలిటిక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు శ్వేత చాలా చురుకుగా అంటే ప్రజల సమస్యలు ఏంటని వెళ్ళి అడిగి తెలుసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. తన నుండి ప్రజలకు ఇవి కావాలి అనే సూచనలు ఏమైనా మీకు చెప్పారా? ఎవరు? మీ అమ్మాయి శ్వేత. చాలా ఫస్ట్ నుంచి కూడా తనకి సోషల్ సెక్టర్ ఇంట్రెస్ట్. తను యుఎస్లో చదువుకునేటప్పుడు కూడా అప్పుడు హిలరీ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్గా పోటీ చేస్తున్నప్పుడు షీ వాజ్ ది కమ్యూనిటీ గ్రూప్ హెడ్గా పనిచేసింది హిలరీ క్లింటన్కి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సోషల్ సెక్టర్ కావాలంటే మన రతన్ టాటా గారి దగ్గర ఫడ్నవీస్ గారు, రతన్ టాటా గారు 1000 గ్రామాలు మహారాష్ట్రలో అడాప్ట్ చేసుకుని దానికి పాపని హెడ్గా పెట్టారు. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేయర్ ఎలక్షన్ ఉంది, నువ్వు తీసుకొచ్చి పెట్టమంటే బలవంతంగా వద్దనుకున్నాం మేము. కానీ ఆయన ఇటు పార్టీ కష్టకాలంలో ఉందో నువ్వు పెట్టాల్సిందంటే పెట్టాం. అప్పటి నుంచి కూడా వెరీ యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య నాతో పాటు బయటకు వచ్చినప్పుడు చాలా అసభ్యకరంగా టీడీపీ సోషల్ మీడియా తను కూడా దీంట్లో అసలు ఇప్పుడు నారా భువనేశ్వర్ గారిని ఏదో అన్నారని అంత బాధపడిన వాళ్ళు నా కూతురు శ్వేత మీద అంత అసభ్య పదాలను ఎడబడిచారు నాకు అర్థం కాల. కానీ నేను ఎప్పుడు స్పందించలేదు. అది తను కానీ నేను కానీ పెద్ద స్పందించలేదు. ఎందుకంటే మాకు తెలుసు లోకేష్ ఎటువంటి పనులు చేస్తాడో, ఎట్లా కుటుంబ సభ్యుల్ని మహిళల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తాడో మాకు తెలుసు. కానీ ఉన్నాం పార్టీలో, బయటకు వచ్చాం, వాళ్ళే పంపించారు, బయటకు వచ్చినాక తన మీద ఇప్పుడు నా మీద ఏమన్నా అనొచ్చు. ఒక ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పిచ్చిగా మాట్లాడిస్తాం. నాని గారు, ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ పెద్ద సమస్య అయిపోయింది. మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, చట్టాలు చేసే స్థాయిలో ఉన్నారు, రేపు గెలిస్తే మరోసారి లోక్సభ సభ్యుడు అవుతారు మీరు. దీనికి ఒక స్పెసిఫిక్ సెన్సార్ అవసరం లేదంటారా? తప్పకుండా కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఏ మహిళ మీద కూడా కామెంట్ చేయకూడదు మనం. అసలు ఎస్పెషలీ రాజకీయాల్లో చాలా విలువలు ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చా. నేను ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్టను. ఇంతకుముందు గబుకున్న మీద మీడియాలో చంద్రబాబు అనేవాడిని, ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నా, గాడు అని కూడా అన్న నేను. సో కొన్ని విలువలు సిద్ధాంతాలు ముందు మనం పాటించాలి, ఏ పార్టీలో ఉన్నా సరే. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఎస్పెషల్లీ మహిళల్ని అసలు ఇప్పుడు ఎస్పెషల్ రాజకీయాల్లోకి వచ్చిన మహిళల్ని నిజంగా కూడా చాలా బూతులు తిట్టిస్తున్నారు సోషల్ మీడియాలో. ఓకే సార్, కంటిన్యూ నాని గారు ఒక ముఖ్యమైన ప్రశ్న, నిజంగా తెలుగుదేశానికి సంబంధించింది కూడా. విజయవాడ అభివృద్ధి అది మీరు చెప్పారు, చాలా సంతోషం. నిజంగా విజయవాడకు మళ్ళీ ఆ వైభవ ప్రాభవాలు ఎలా రావాలి, అమరావతికి రాజధాని అయిన తర్వాత ప్రయారిటీస్ చేంజ్, ఈ సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు అడగట్లేదు. కానీ ఎంపీలకు సంబంధించి తెలుగుదేశంలో హిచ్ ఏమైనా ఉందా? తెలుగుదేశం రాజ్యసభ సభ్యులే ఇది వరకు అందరు దాదాపు రాజ్యసభ పక్షమే వెళ్ళిపోయింది. సుజనా చౌదరిని రెండోసారి నామినేట్ చేస్తారా లేదా? అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్చువల్గా అప్పుడు చాలా ఫిక్సేషన్లో ఉంది వస్తుందా లేదా అని. ఇప్పుడు చూస్తే విజయవాడ ఎంపీ వెళ్ళిపోయాడు, గుంటూరు ఎంపీ వెళ్ళిపోయాడు. అంటే ఎంపీలు అనేవాళ్ళు తెలుగుదేశంలో ఇమ్మడలేకపోవటమా? ఎక్కడ ఈ సమస్య వస్తుంది? ఆయనేమో నేను చక్రం తిప్పుతాను ఢిల్లీ, ఆ చక్రం ఇప్పుడు అంతగా తెలియదు. ఏంటి దీనికి కారణం ఏంటి? అండ్ ఎంపీ అభ్యర్థులు లేరు. ఇప్పుడు మీ తమ్ముని తీసుకొచ్చి మీకు పెట్టడం తప్ప ఈ సమస్య కూడా అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు అభ్యర్థులు కరువు అంటున్నారు. ఎంపీ అభ్యర్థుల సమస్య మీరేమో మూడోసారి కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. సార్ ఒకటి మీరు నాకు నవ్వు వస్తుంది. మా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ లీడర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మేము ముగ్గురే ఉండేవాళ్ళం కదా. సో ఆ బోర్డులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ అని చెప్పి మా ఢిల్లీ పార్లమెంట్లో టీడీపీ ఆఫీస్లో బోర్డు ఉండేది. నేను నవ్వుతూ ఉండేవాడు, దీంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ నీ టర్న్ అని. ఆయన కూడా పోటీలో లేకుండా అయిపోయాడు. సో అట్లా రైట్ పబ్లిక్ మాట్లాడు. నాన్నగారు జనార్దన్, ఏపీడబ్ల్యూ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల సంబంధించి చూసుకున్నట్టయితే సంక్షేమం లేదా అభివృద్ధి అనే దాని మీద నడుస్తూ ఉంది. ప్రతిపక్షాల సంక్షేమం జరగలేదని చెప్తా ఉంది. వైసీపీ మాత్రం మేము సంక్షేమం చేసాము, మీరు చెప్పారు 1,35,00,000 మంది దాకా రీచ్ అయింది. అంటే గెలుపు ధీమా, సంక్షేమం, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఉంటుందంటారా లేదంటారా? సార్ ఒకటి, ఇప్పుడు అంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పొల్యూటెడ్ పోలరైజ్డ్ అయిపోయినాయి.
అండ్ పోలరైజ్ అయిపోయినాయి. ఎందుకంటే నేను చూస్తే ఇప్పుడు ఫిగర్స్ మీకు అంటే ఒక మీడియా చెప్పేదో లేకపోతే తెలుగు అపోజిషన్ పార్టీ చెప్పేది కాదు కదా. మీకు మీకు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50,000 రూపాయలు పెరిగింది వార్షికంగా. యాన్యువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 50,000 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో. అవునా? మీరు కావాలంటే గూగుల్ చేస్తే మీకు ఫిగర్స్ వస్తాయి. నేను చెప్పిందో వైఎస్ఆర్సీపీ చెప్పిందో కాదు, మీకు నీతి ఆయోగ్ చెప్పిన ఫిగర్స్ ఇవన్నీ. జిఎస్డిపి 2 to 3% పెరిగింది చంద్రబాబు నాయుడు 14 to 19 కంటే ఇప్పుడు. మీకు అట్ ది సేమ్ టైం పావర్టీ 11.7% చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఉన్న పావర్టీ వాళ్ళు 4.2%, అంటే 7.5% పావర్టీ రేట్ తగ్గింది మీకు ఆంధ్రప్రదేశ్లో. మీకు ఇంకెక్కడ కంపేర్ చేసినా అంత పావర్టీ మీకు నాకు తెలిసి ఆఫ్టర్ ఫ్రీడమ్ కూడా ఇంత పావర్టీ తగ్గిన పరిస్థితి లేదు. మీరు అట్ ది సేమ్ టైం ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టింది ఎంత సార్? మీరు ఇక్కడే కదా జర్నలిస్టు. 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుంది కాక ఆయన పెట్టింది 10,000 కోట్లు. దేని మీద పెట్టాడు? దాంట్లో కూడా 1,500 కోట్లు సెంటర్ ఇచ్చింది, 2,000 కోట్లు అమరావతి బాండ్ సమితి ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ సెక్రటరియట్లు, ఆర్బీకేలు, అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ అర్బన్ హెల్త్ క్లినిక్ కానీ సొంత భవనాలను ఇన్వెస్ట్ కూడా 30,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు, అంటే 3 times మోర్ దెన్ అమరావతి. అట్లాగే మీరు ఏ పారామీటర్ తీసుకున్నా మీరు దాదాపు 50,000 odd స్కూల్స్ అప్గ్రేడేషన్లో కానీ లేకపోతే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అవని లేకపోతే మెడికల్ 8,500 కోట్లతో మెడికల్ కాలేజ్లో చూస్తే 18,000 కోట్లు పెట్టాడు. మీకు ఏ పారామీటర్లో తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు కంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ దాదాపు 5-6 రెట్లు ఎక్కువ ఉన్నాడు. దట్ ఆర్ ది ఫిగర్స్, నేను చెప్పేది కాదు. మీరు ఆ మీడియా ఈ మీడియా కాకుండా ఒక ఇండిపెండెంట్ బాడీని పెట్టి మీరు చెప్పండి, మీరు బాధ్యత తీసుకోండి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా See, చేసి మీకు చెప్తా ఉన్నారు. అయితే ఇందా మీరు ఇంకో మాట అన్నారు, సెక్షన్స్ వారీగా వైసీపీ వైపు ఉన్నాయని. మీరు సామాజిక కోణాల అంశాలు కనుక తీసుకున్నట్టయితే మీరు గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి ధీమాతో ముందుకు పోయిన సామాజిక కోణంలో కనుక ముందుకు పోయినట్టయితే ఇప్పుడు జనసేన ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ మోడీ గారి పక్షాన కింద గ్రామీణ స్థాయి నుంచి ఉండే ప్రజల ఇది కానీ ఈ ఎన్నికల్లో కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది ప్రజల యొక్క భావన. రైట్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఒకటి మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. మీకు ఇదే కూటమి 14లో పోటీ చేసింది, జనసేన, బీజేపీ, టీడీపీ. జనసేన పోటీ అంటే అదే whatever మద్దతు అలయన్స్లో ఉన్నారు. సో 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హెడ్గా, ఆంధ్రప్రదేశ్ హెడ్గా. ఒకటి నెరవేర్చలే ఆయన. మళ్ళీ ఇవాళ ఆ రోజు మీ అందరూ తెలుసు, నేనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టి చెప్తే. ఆ రోజు ఈ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు మోడీ గారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదన్నాడు, లేకపోతే రైల్వే జోన్ రావట్లేదన్నాడు, విభజన హామీలు పూర్తి చేయట్లేదు అన్నాడు. చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేసి ఆయన వెళ్ళి కాంగ్రెస్లో కలిశాడు. తెలంగాణలో దెబ్బతిని మళ్ళీ విడిపోయాడు. ఆ రోజు మళ్ళీ వాడు వచ్చి మోడీ గారితో కలుస్తున్నాడు. ఆ రోజు నువ్వు విడిపోయినప్పుడు పరిస్థితులు ఏంటి, ఇవాళ నువ్వు కలిసే పరిస్థితులు ఏంటి, ఆ రోజు విడిపోయినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు ఇష్యూస్, ఆ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని మోడీ గారు కానీ బీజేపీ కానీ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎస్పెషల్లీ నాకు చెప్పాలి, నాకు ప్రజలకి. ఎందుకంటే నేను ఆ రోజు నాతో పెట్టించాడు అవిశ్వాస తీర్మానం, మీ అందరూ తెలుసు. ఓకే, సో ఏమీ లేకుండా, క్లారిటీ లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి. ఇవాళ 2,60,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎకానమీ పెంచి, జిఎస్డిపి పెంచి, పావర్టీ తగ్గించి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి, ఎనీ పారామీటర్లు 5 నుంచి 6 రెట్లు అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఇవన్నిటికీ వచ్చి నేను లేకపోతే కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా అంటే ఈయన వాళ్ళని అప్పీల్ చేయడం, మీడియా హెడ్స్ని అప్పీల్ చేయడం, మీడియా ఓనర్స్ని అప్పీల్ చేయడం కోసం పనిచేస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు చాలామంది. కానీ యాక్చువల్ నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ అంటే మధ్యతరం నుంచి దిగువకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజియన్ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మైండ్లో లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, బంపర్ మెజారిటీస్తో జగన్మోహన్ రెడ్డి రైట్ అధికారంలో రాబోతున్నాడు. ఇంకోటి కూడా చెప్తున్నా,
ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా నేను డేటా తీశా. ప్రతి సంక్షేమ పథకం వెళ్ళింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్, క్యాస్ట్, క్రీడ్, ఎనీథింగ్, రిలీజియన్. సో మీకు ఇవాళ 31 లక్షల మందికి ఉండడానికి ఒక నేడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో. నేను ఎంపీగా ఉన్నా, 5 లక్షల ఇల్లు ఇచ్చింది నీకు అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ నుంచి. 5 లక్షల ఇల్లు ఆ రోజు శాంక్షన్ అయితే ఒక్క ఇల్లు డెలివరీ ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు. ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల సైట్లు ఇచ్చాడు. దాంట్లో 22 లక్షల మంది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, 8 లక్షల మంది గృహప్రవేశం చేశారు. అంటే ఒక 31 లక్షల కుటుంబాలంటే మినిమం 3 వేసుకోవచ్చు కదా, లేదా 4 వేసుకుంటే కోటి చిల్లర మందికి నీడ ఇచ్చాడు ఉండటానికి, నా సొంత ఇల్లు అనే భావన. సో మీకు ఇవాళ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భారీ, ఇంతకంటే ముందు ఆయన 107 ఇంతకుముందు నేను కూడా అనుకునేవాడిని 175 వైనాట్ 175 ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అనుకుంటే నాకైతే ఎటువంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ కేసినేని నాని గారు. మనం చూస్తున్నాం ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో రాబోతుంది. అందరికీ అన్ని వర్గాలకి అందుకునే స్థాయిలోనే సంక్షేమం అందించారు. అలాగే పార్టీలకు అతీతంగానూ నన్ను ఎంపీగా చూస్తారు. నాకు విజయవాడ అభివృద్ధి ముఖ్యం. ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఎన్నికల్లో హామీలు ఇవ్వను, కానీ నేను వస్తే ఏం చేస్తాననేది ప్రజలకు తెలుసు. అదే మా ఇద్దరి మధ్య బాండింగ్. ఖచ్చితంగా విజయవాడలో ఈసారి ఎంపీగా నేనే గెలవబోతున్నానని కేసినేని నాని గారు అంటున్నారు.